నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు పార్టీ జెండా ఎగురవేశారు. టీడీపీ ఎన్నో సంక్షోభాలను ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడిందని మస్తాన్ బాబు అన్నారు. ప్రతి పేదవాడికి కూడు గూడు గుడ్డ అందించాలన్న లక్ష్యంతో టీడీపీని నందమూరి తారక రామారావు స్థాపించారని తెలిపారు. అందులో భాగంగా ₹2కే కిలో బియ్యం పథకాన్ని ఎన్టీఆర్ ఆనాడు ప్రవేశపెట్టారని, జనతా వస్త్రాలను అందజేయడంతో పాటు పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని అన్నారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని కొనియాడారు. ఇచ్చిండి కొద్దిగా తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించడం జరిగింది. సోదరుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ తెలుగు యువత నాయకుడు పిన్నెల్లి ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మజ్జిగ సలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈరోజంతా ఇక్కడ టౌన్లో పేద ప్రజలకి మజ్జిగని పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పార్టీ ఆనాడు అన్న నందమూరి తారక రామారావు పేద ప్రజలకి కూడు గూడు గుడ్డ ప్రతి ఒక్కరికి అందాలన్న ఒక సంకల్పంతో స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాలుగా నిరంతరం ఆటుపోట్లను ఎదుర్కొంటూ ప్రజాపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న మా నాయకుడు జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు లోకేష్ బాబు గారు, జిల్లాలో తెలుగుదేశం పార్టీ పోలీస్ బ్యూరో సభ్యులు, సీనియర్ నాయకులు, శాసనసభ్యులు, సర్వేపల్లి సోమిరెడ్డి ప్రజల అభిప్రాయాన్ని బట్టి పనిచేసేదానికి చిత్తశుద్ధితో పనిచేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. ఆవిర్భవించి 43 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు పొదలకూరు పట్టణంలో ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఆదివాసులు పిన్నెల్లి ప్రభాకర్ గారు ఈరోజు మజ్జిగ సలివేంద్రం ఏర్పాటు చేసి ఈరోజు